ఛానల్ ఎవర్ గ్రీన్ తేజు. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4. సో ఈరోజు మేము మా ఫ్రెండ్స్ తోటి అలా బయటకు వచ్చాము. వీక్ అంతా బాగా కష్టపడి చదివి స్ట్రెస్ రిలీఫ్ కోసం అలా బయటకు వచ్చాము. సో మేము ఇందాకే పానీపూరి తిన్నాం అనమాట. రేష్మాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ టైం పానీపూరి చాలా కారంగా ఉంది. ఫస్ట్ టైం లాస్ట్ అని అంటుంది. ఎస్, కొంతమంది పానీపూరి కోసం యుద్ధాలు చేస్తుంటే మా రేష్మ ఏందో ఇట్లా పానీపూరి ఏంటి ఇంత దారుణంగా ఉంది, ఇంకోసారి తిననని అంటుంది. పాపం రేష్మకి అదృష్టం లేదు. థ్యాంక్ యూ. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం. సో పానీపూరి తినేసాం. నెక్స్ట్ ముందుకు వెళ్తున్నాం. ఏది ఉంటే అది తినడం. పాదాల మీద నడిచే యాత్రలాగా ముందుకు సాగుతూ ఉన్నాం. పాదయాత్రకు. రేష్మాని డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంకోసారి థ్యాంక్ యూ. ఎక్కడ కొన్నావు రేష్మా? తెలీదు, మన అమ్మమ్మ తెచ్చింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు మనం మ్యాప్ సలహా తీసుకుందాం. నేను డోరా నువ్వు బుజ్జియా? ఎస్, మ్యాప్ సలహా తీసుకుందాం ఇప్పుడు మనం. సో ఇక్కడ అలీబాయ్ బిర్యానీ పాయింట్ ఉందన్నమాట. అక్కడ మీకు ఏమైనా కావాలంటే ఆధార్ సెంటర్ రేష్మా పేరు చెప్పండి, ఇచ్చేస్తారు ఫ్రీగా. నమోదు కేంద్రం కావాలంటే తీసుకోండి. అది కూడా అట్లనే చేస్తారు. సరే కూర్చోబెట్టి చూద్దాం లోపల ఏమున్నాయో. ఇలా ఉంది. అంబియన్స్ చాలా బాగుంది. మీకు కూడా చూపిస్తాను, ఆగండి ఒక్క నిమిషం. సో ఇదే అలీబాయ్ బిర్యానీ పాయింట్. ఇక్కడ అంబియన్స్ వచ్చేసి చాలా బాగుంది. ఫ్రెండ్స్ తోటి వస్తే చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మనకు కావాలంటే లోపల తినచ్చు, లేదంటే రోడ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ తినాలంటే బయట కూడా తినచ్చు. ఇది రీసెంట్గా వచ్చిందనమాట. అండ్ సర్వింగ్ కూడా చాలా బాగుంది. ఇదేం ప్రమోషన్ కాదు, ఇట్స్ జస్ట్ మై రివ్యూ అంతే. మీరు మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడే మేము అందరం అలీ బిర్యానీ సెంటర్కి వచ్చాం. ఇక్కడ మేము ట్రై చేసినవన్నీ చాలా బాగున్నాయి. మీరు కూడా కావాలంటే వచ్చి ట్రై చేయండి. రేష్మా ఎలా ఉంది ఫుడ్? నచ్చిందా? నైస్ సారా. ప్రజ్ఞా ఫుడ్ బాగుందా? జంపర్ మే బంపర్. ఆర్ యూ ఎంజాయింగ్ ఇట్? నువ్వు? లాట్. ఓకే, ఏం తింటున్నావు రేష్మా? దాని పేరేంటి? మంచూరియా. ఏం మంచూరియా? చికెన్ మంచూరియా. నువ్వే కదా చెప్పింది. ఇదేంటిది మరి? ఫ్రైడ్ రైస్. ఏం ఫ్రైడ్ రైస్? ఎగ్ చూడండి, గుడ్లు కూడా ఉన్నాయి. అయిపోయిందా రేష్మా? డబ్బులు ఇస్తున్నా, జస్ట్ బిల్ నువ్వేనా పే చేసేది? ఫోన్ పేనా క్యాషా? నాకు ఫోన్ పే. చిన్న పిల్లలు తిన్నట్టు. ఎంత? జస్ట్ 1500 అయింది బిల్లు అని అనుకోకండి. ఓకే అన్నీ చెప్పింది. అట్లానే చెప్పాలా? షో చేయాలా? నువ్వు ఎంత పైసలు తెచ్చినావు చూపి ఫస్ట్. ప్రజ్ఞ అయిపోయిందా తినడం? నెక్స్ట్ ఎక్కడికి? వద్దులే, ప్లేట్స్ వద్దులే. జూడియో పోయి ఏం చూద్దాం? నెయిల్ పాలిష్ వేసుకొని వస్తాను. అంటే అరే ఇంకా 200 ఉన్నాయి. నీకు సరిపోకపోతే చెప్పు, నేను ఇస్తా. ఓకేనా? ఉన్నాయి నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. మరి అంతా తీసుకునేది ఏంటి? డాష్ పెట్టినా. సో ఇప్పుడే ఫుడ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చాం. ఫుడ్ చాలా బాగుంది. ఇది కొత్తగా పడ్డది, అది సార్ ఏంటి సార్ అది? రెస్టారెంట్ చూడండి. ఇది ఇంద్రనగర్
ఉంటుంది. ఇదే 15 బాబు. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో వెళ్ళు. మరి అంతే ఉంటది 15 అంటే. టేస్ట్ చూడు బాలే. మీ ఊర్లో ఎట్లుంటది? మా ఊర్లో పెద్దగా వచ్చాయి 20. మీ ఊరే తోపు, మా ఇదేం లేదు. మా ఊరే ఇంకా అప్డేట్ అయింది. సరేలే తోపు. మీ ఊరి పేరు ఏంటి చెప్పు? పెద్ద గోపవరం. పెద్ద గోపవరంలో ఐస్ క్రీమ్స్ అంట చాలా పెద్దగా ఉంటాయంట, చాలా టేస్టీగా ఉంటాయంట. అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. హాయ్ గాయ్స్, మేమే మోటు పత్నులం. ఇప్పుడు ఖమ్మానికి వచ్చాం. నెక్స్ట్ ఎక్కడ రావాలో కామెంట్ చేయండి. ఎక్కువ లైకులు దేనికి వచ్చినాయో దానికి వస్తాం మేము ఊరికి. ఇప్పుడే నాకు ఒక అద్భుతం అవుపించింది, చూపిస్తాను. లైన్లో ఉండండి మీరు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఎవర్ గ్రీన్ ప్రాజెక్ట్స్ అంట. ప్రాజెక్ట్స్ తీసేసి ఎవర్ గ్రీన్ తేజు అని పెడితే మన ఛానల్ వచ్చేస్తుంది. ఓకేనా? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, త్వరలోనే రాబోతుంది. మనం కూడా అంత పెద్ద బిల్డింగ్ కట్టి మీరు సహకరిస్తే ఇంకా త్వరగా అయింది. ఎస్. వీడియో ఇక్కడ దాకా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఇప్పుడే మాకు చింటుబాయ్ అవుపించిండు, కానీ మేము పట్టించుకున్న ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు చింటుబాయ్. ఇప్పుడు అంతా తిరిగి చక్కగా హాస్టల్కి వెళ్ళిపోతున్నాం. లేదంటే మా అంకుల్ తిడతా, చాలా స్ట్రిక్ట్. అసలు ఎంత స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్. ఇప్పుడే మేము బయటికి వెళ్ళేసి వచ్చాం, హాస్టల్కి వచ్చాం. ఫ్రెష్ అయ్యాం. వీళ్ళు చూడండి, సెమినార్కి ప్రిపేర్ అయిదామని వాళ్ళు రూమ్ పిలిచి గోరింటాకు పెట్టుకుంటారు. రేపు సెమినార్ ఏం చెప్తారు? సెమినార్ రేపు ఏం చేస్తారో తెలియదు, జాతిరత్నాలు. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.